అండ్ అదే రకంగా రైతు బంధు పంపిణీ ఎప్పుడెప్పుడా అని చెప్పి రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అండ్ తెలుసు యాక్చువల్గా ఎలక్షన్ టైంలోనే మరి రైతు బంధు పరాలే, కానీ హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో టింగ్ 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 అని మెసేజ్లు మోగుతాయి అని చెప్పి ఫోన్లలో, మరి అప్పుడు ఆ డైలాగే మరి రైతు బంధు రాకుండా చేసింది. అండ్ అట్లనే డిసెంబర్ 9వ తారీఖున మీకు రైతు బంధు వచ్చేస్తుంది, మీకు 15,000 రూపాయలు అకౌంట్లో వస్తాయి, కౌలు రైతులకు కూడా వస్తాయి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు కొద్దిగా చుక్కెదురైందని చెప్పుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కేటీఆర్ గారు కావచ్చు, లేకపోతే ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు నిన్న ఒక వ్యాఖ్యలు చేసిండ్రు. సో వాళ్ళకి మినిమం 6 నెలలన్న సమయం ఇవ్వాలి, మనం ఒకేసారి ఇట్లా అటాక్ చేయడము, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం అనేది సరికాదు అని చెప్పి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సో ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. నిన్న కూడా మనం దీని గురించి మన మార్నింగ్ న్యూస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. అయితే సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏమని, 6 నెలలు అసలు సమయం ఎందుకు ఇవ్వాలి, 1 నెల కూడా మనం ఇవ్వద్దు, ఎందుకంటే వాళ్ళ 6 గ్యారంటీలు అన్నీ కూడా ఎప్పుడు నెరవేరుస్తామన్నారు, గవర్నమెంట్ ఇట్లా రాగానే డిసెంబర్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అవ్వగానే అన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పిండ్రు. వాళ్ళు 6 నెలలు తర్వాత మేము వచ్చిన 6 నెలలకి ఖచ్చితంగా చేస్తాము అని చెప్పుంటే మేము 6 నెలల వరకు ఆగేవాళ్ళం. కానీ వాళ్ళు అట్లా చెప్పలేదు. వాళ్ళు చెప్పింది కేవలం డిసెంబర్ 9వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిన రోజు మరుసటి రోజు మేము ఖచ్చితంగా ఇవన్నిటి మీద సంతకాలు పెడతాం, ఇమీడియట్గా రైతు బంద్ అయితేనేమి, రైతు రుణమాఫీ అయితే ఇంకా బ్యాంకులకు పోండి, ఇప్పుడు ఎట్లున్నారో అట్లా కట్టుబట్టలతోటి బ్యాంకులకు పోయి రుణమాఫీ గురించి మరి మీరు రైతు లోన్లు తెచ్చుకోండి 2 లక్షల రూపాయలు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా రాగానే డిసెంబర్ 9వ తారీఖున మీ అప్పులని కూడా తీరుస్తాం, రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యల్ని వీళ్ళు పట్టుకొని సో సోషల్ మీడియాలో వీళ్ళకి 6 నెలలు సమయం ఎందుకు ఇవ్వాలి అని చెప్పి కేటీఆర్ని ట్యాగ్ చేస్తున్నారు. సో అందరు బీఆర్ఎస్ పేజ్లన్నింటినీ కూడా ట్యాగ్ చేసి వాళ్ళు చెప్పింది ఏంది 9వ తారీఖే ఇస్తామని. అందుకే మేము ఒక 3-4 రోజులు ఆగినాం. ఇప్పుడు 9 అయిపోయింది, ఇప్పుడు 14వ తారీఖు వచ్చింది, 13వ తారీఖు వచ్చింది, మరి ఇప్పటి వరకు మీటింగ్లు తప్ప ఇక్కడ టింగ్లు ఏం లేవు. సో అందుకని చెప్పి మేము కూడా 6 నెలలు మేము ఆగము, రేవంత్ రెడ్డి మాట ప్రకారం నిలబెట్టుకోవాలి కాబట్టి మేము కూడా టార్గెట్ చేస్తున్నాం అని చెప్పి సో కార్యకర్తలు సోషల్ మీడియాలో ఈ విషయాలన్నీ కూడా తెగ ట్రోల్ చేస్తున్నట్టు కూడా మనకి అర్థమవుతోంది.